ఇలా చెప్పినటువంటి సంక్షేమాలు ఎన్నో విధంగా ఒక సంక్షేమాలతో పాటు అభివృద్ధి అనేది ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేసింది. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని 420 దూత హామీలు ఇచ్చి 6 గ్యారంటీల పేరు మీద ఎంతో ప్రజలను మోసం చేసి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చింది. అయినా వాళ్ళు ఏమైనా సంక్షేమాన్ని ఇస్తారేమో అని ప్రజలు దాదాపు ఈ 4 నెలల నుంచి ఎదురు చూస్తున్న మాట మనం అందరం కూడా చూస్తున్నాం. మేము ఎన్నికల్లో గెలిచిన వెంటనే డిసెంబర్ 9 తారీఖున రాగానే కేసీఆర్ 1,00,000 రూపాయల రుణమాఫీ చేసిండు. మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మీరు ఎంబడే బ్యాంకులో పోండి, లోన్లు తెచ్చుకోండి, 9 తారీఖు నాడే రుణమాఫీ చేస్తా అన్నాడు. దాంతోపాటు మీరు వ్యవసాయకులకి రైతు బంధు 10,000 ఇస్తున్నారు, మేము ఎకరాకు 15,000 ఇస్తాం, రైతు కూలీలకు 12,000 ఇస్తాం, అదేవిధంగా కౌలు రైతులకు 15,000 ఇస్తాము, మీరు పండించినటువంటి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తామని రైతులకు కూడా ఆగం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలను మనం కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తుంటే వాళ్ళు 1,00,000 ఇస్తారు, 1,00,000తో పాటు మేము తులం బంగారం ఇస్తామని, అదేవిధంగా మనం 2,000 పింఛన్ ఇస్తే మీరు ఇంకా ఒక ముసలాయనకే ఇస్తున్నారు, మేము ముసలమ్మ కూడా ఇద్దరికి 4,000 పింఛన్ ఇస్తాము, ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచులకు కూడా 18 ఏళ్ళు దాటిన ఆడపడుచులకు కూడా 2,500 రూపాయలు వృత్తి ఇస్తాము, యువకులకు 4,000 రూపాయల వృత్తి ఇస్తామని, ఇట్లా ఎన్నో మాటలు, గ్యాస్ సిలిండర్ 500 ఇస్తామని, ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంట్ ఇస్తామని, ఇటువంటి ఎన్నో హామీలు 420 హామీలు అమలు చేయనటువంటి హామీలన్నీ కూడా ఇచ్చి ఇలా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము 100 రోజుల్లో అన్ని చేస్తామని చెప్పారు. ఇలా 100 రోజులు దాటినాయి, 120 రోజులు దాటినాయి, ఇంకొక 5 రోజులు అయితే 150 రోజులు కూడా అవుతాయి. అయినా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎన్నికలు వచ్చినాయని ఒక బస్సు ఫ్రీ ఒకటి చేసి ఎన్నికల సందర్భంగా ఏ జిల్లాకు వచ్చి అక్కడ ఉన్నటువంటి దేవుడి మీద వచ్చేసి మొట్టమొదటిగా మార్చ్ 31 అన్నారు, ఇలా ఆగస్టు 15 రుణమాఫీ చేస్తాం, రైతు బంధు డిసెంబర్లో ఇస్తాం, జనవరిలో ఇస్తాం, ఫిబ్రవరిలో ఇస్తాం అనుకుంటూ ఇప్పటి వరకు 4 ఎకరాలకు 3 ఎకరాల రైతులు కూడా సంపూర్ణంగా అయ్యాయి. అంటే ఇవన్నీ కూడా సాధ్యం కాని హామీలు చెప్పి ఇలా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మనకి ఇవన్నీ కూడా రావాలంటే రేపు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తేనే ఇవన్నీ కూడా ప్రభుత్వం దిగొచ్చి మనకి ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేరుస్తాం. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి.